అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధర్మ రీక్లెయిమ్డ్ నాగరికత పునరుజ్జీవనానికి ఒక పిలుపు అనే ఒక శక్తివంతమైన రచనలోని కీలకమైన ఆలోచనలను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది మనందర్నీ ఆలోచింపజేసే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇందులోకి వెళ్ళిపోదాం. ఈ రచన మొదలవ్వడమే ఒక సూటి అయిన మనల్ని ఆలోచింపజేసే వాక్యంతో మొదలవుతుంది. చూడండి, ఇది మామూలు వాక్యం కాదు. ఇది మొత్తం వాదనకు పునాది వేస్తూ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తోంది. సరే, ఇక్కడే ఈ రచన యొక్క అసలు వాదన మొదలవుతుంది. అదేంటంటే, మన నాగరికత బ్రతికి బట్ట కట్టాలంటే మనమిప్పుడు అనుసరిస్తున్న సహజీవనం, లౌకికవాదం లాంటి కాన్సెప్ట్లను మళ్లీ ఒకసారి సరిగ్గా చూసుకోవాల్సిన అవసరముందని ఈ రచన గట్టిగా వాదిస్తోంది. అంటే అన్ని సిద్ధాంతాలు, అన్ని చరిత్రలు శాంతియుతంగా కలిసిపోయి ఉండగలవు అనే ఒక అందమైన ఆలోచన ఉంది కదా. కాని నిజంగా అది ఆచరణలో సాధ్యమేనా అని ఈ రచన ప్రశ్నిస్తోంది. చరిత్రను గనక మనం చూస్తే అలా జరగడం దాదాపు అసాధ్యమని స్పష్టంగా తెలుస్తోందని రచయిత వాదన. మరి ఈ అసమానతకు కారణమేమయ్యుంటుంది? ఇక్కడి రచయిత నాగరిక పక్షపాతం అనే ఒక కీలకమైన సమస్యను మన ముందుకు తెస్తున్నారు. ఇది పైపైన కనిపించేది కాదంట, ఏకంగా వ్యవస్థలోనే పాతుకుపోయిందని వాళ్లు వివరిస్తున్నారు. ఈ పాయింట్ని ఇంకా బలంగా చెప్పడానికి రచయిత ఒక సూటి అయిన ప్రశ్న వేస్తున్నారు. అదేంటంటే, అందరూ తమ గాయాలను గుర్తుపెట్టుకోమని ప్రోత్సహిస్తుంటే హిందువులను మాత్రమే ఎందుకు మీ గాయాలను మరచిపోమ్మని అడుగుతున్నారు. ఇది ఒక రకమైన రెండు నాల్కల ధోరణిని చూపిస్తోందని రచయిత ఉద్దేశం. సో, ఈ నాగరిక పక్షపాతం అనేది ఆచరణలో ఎలా ఉంటుంది? రచయిత కొన్ని ఉదాహరణలిస్తున్నారు. చూడండి, మన పండుగలేమో శబ్దకాలుష్యమంట, మన గుడులేమో ఆక్రమణలంట, మన చరిత్రనేమో ఓ పురాణ కథలా కొట్టివారేస్తారంట. ఇక మనం దేన్నైనా ఎదురిస్తే దానికి వెంటనే తీవ్రవాదమనే ముద్ర వేసేస్తారంట. అంటే చరిత్రలో జరిగిన వాస్తవాలని, ముఖ్యంగా దేవాలయాల ధ్వంసంలాంటి బాధాకరమైన విషయాలని ఒప్పుకోవడమే మన నాగరికతకు ఆత్మగౌరవాన్నిస్తుందని రచయిత గట్టిగా చెప్తున్నారు. గతాన్ని మర్చిపోవడమంటే ముందుకు వెళ్లడం కాదు, అది మనల్ని మనం మర్చిపోవడమేనని హెచ్చరిస్తున్నారు. సరే, సమస్యనైతే గుర్తించారు. మరి పరిష్కారమేంటి? ఇక్కడే రచయిత మన మూలాల్లోకి వెళ్తున్నారు. ధర్మం లాంటి మన ముఖ్యమైన కాన్సెప్ట్స్ని మనం మళ్లీ సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అసలు ధర్మమంటే ఏంటి? అంతులేని సహనమా? రచయిత ఈ ఆలోచనతో ఏకీభవించడం లేదు. ఆయనేమంటున్నారంటే, గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు ధర్మమంటే చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు, అవసరమైనప్పుడు సత్యం కోసం, న్యాయం కోసం నిలబడటమే అసలైన ధర్మం అని కొత్తగా వివరిస్తున్నారు. ఇక వసుధైవ కుటుంబకం విషయానికి వస్తే, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అని కదా అర్థం. అయితే రచయిత దీని కూడా ఒక కొత్త కోణంలో చూపిస్తున్నారు. కుటుంబమన్నాక అన్ని గుడ్డిగా ఒప్పుకోవడం కాదు. ఆ కుటుంబంలో ఎక్కడైనా అన్యాయం, అంటే అధర్మం జరుగుతుంటే దాన్ని ఎదిరించి ధర్మాన్ని నిలబెట్టడం కూడా మన బాధ్యతే అని వాళ్ల వాదన. సో, ఈ కొత్త ఆలోచనా విధానంతో రచయిత మనల్ని ఒక ఆచరణాత్మకమైన పరిష్కారం వైపు తీసుకెళ్తున్నారు. అయితే వాళ్లు చెప్పేది ఏదో దాడి చేసే మార్గం కాదు, ద్వేషంతో కూడుకున్నది అసలే కాదు, కేవలం మన వారసత్వాన్ని మనం తిరిగి నిలబెట్టుకునే మార్గం. మరి ఆ మార్గమేంటి? రచయిత దాన్ని చాలా స్పష్టంగా 3 అడుగులుగా చెప్తున్నారు. మొదటిది, మన దేవాలయాలను మనం తిరిగి పొందాలి, ఇవి మన సాంస్కృతిక కేంద్రాలు కదా. రెండవది, మన వారసత్వాన్ని, అంటే మన జ్ఞాన సంపదను తిరిగి పొందాలి. ఇక ఫైనల్గా ఈ రెండింటి పునాది మీద మన నాగరికతను మళ్లీ బలంగా నిర్మించుకోవాలి. అయితే ఇలా మన హక్కుల కోసం, మన వారసత్వం కోసం నిలబడితే కొందరు దాన్ని తీవ్రవాదం అనొచ్చు కదా. ఈ విమర్శను ముందుగానే ఊహించి రచయిత ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏంటంటే, ఆత్మగౌరవాన్ని తీవ్రవాదం అని పిలిచేది కేవలం వలసవాద మనస్తత్వం ఉన్నవాడే. సో, ఇదంతా చెప్పాక రచయిత ఫైనల్గా మన ముందొక చాయిస్ పెడుతున్నారు, ఒక తుది ఎంపిక. అదొక కఠినమైన నిర్ణయం. మౌనంగా ఉండిపోవాలా లేక మేల్కోవాలా? ఈ చాయిస్ ఎందుకంత ముఖ్యమని చెప్పడానికి రచయిత ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. అదేంటంటే, ఈరోజు సైలెంట్గా ఉండండి అని అడిగేవాళ్లే రేపు మాకు లొన్నిపోండి అని డిమాండ్ చేస్తారు, జాగ్రత్త అని చెప్తున్నారు. కాబట్టి రచయిత చెప్తున్న ప్రకారం మన ముందు రెండే దారులున్నాయి.
ఒకటి నిశ్శబ్ద మార్గం, అంటే ప్రస్తుతానికి సౌకర్యంగా మౌనంగా అందరితో మంచి అనిపించుకుంటూ బ్రతికేయడం. రెండోది జాగృతి మార్గం, అంటే మన నాగరికత చాలా విలువైనది, దాన్ని కాపాడుకోవాలి అని తెలుసుకుని ఒక హిందువుగా మేల్కొనడం. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే అని రచయిత వాదన. చివరగా రచయిత తన వాదన మొత్తాన్నే ఒకే ఒక్క సూత్రంలో ఇమిడిస్తున్నారు. అదేంటంటే, ధర్మాన్ని రక్షించేవారిని మాత్రమే ధర్మం రక్షిస్తుంది. ఈ ఒక్క వాక్యం మొత్తం చర్చకు సారాంశం. ఈ శక్తివంతమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. దీని గురించి తప్పక ఆలోచించండి.